మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసినట్లయితే ఇప్పుడు రాబోతున్న మూవీస్ అన్నింటిలో ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి. బట్ రిలీజ్ అయినట్టు మూవీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనేది దురంధర్ పార్ట్ 2 ఏదైతే ఉందో అదే భయ దురంధర్ ది రివెంజ్. ఈ మూవీ కోసం మోస్ట్లీ చాలా అంటే చాలా అయితే ఆన్ స్క్రీన్తో వాచ్ చేయడం జరిగింది. అండ్ మనకి తెలుసు కొంచెం డిలే అయితే ఒక మూవీ రావడం జరిగింది. సో కానీ కలెక్షన్స్ వైజ్ మాత్రం ఇప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతుంది. బట్ ఈ మూవీ రివ్యూ కంప్లీట్లీ మన ఛానల్ ఇప్పటివరకు చెప్పుకోలేదు కాబట్టి నేను నైటే మూవీని అయితే వాచ్ చేయడం జరిగింది. సో ద కంప్లీట్ డెడికేటెడ్ రివ్యూ అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తే నా వీడియోస్ని ఫాస్ట్గా అండ్ క్విక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అనేది పీక్ లెవెల్ అయితే ఉంది. సో మెయిన్లీ ఈ మూవీలో 5 పాయింట్స్లో నాకైతే బాగా ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 4 అవర్స్ ఉన్న డ్యూరేషన్ మూవీని ఇప్పటిదాకా వితౌట్ ల్యాక్సెన్స్లో చూడడం ఇదే ఫస్ట్ టైం భయ్య. 4 అవర్స్ ఉన్న ఈ మూవీ 3 అవర్స్ 55 మినిట్స్ డ్యూరేషన్ వచ్చినట్టు ఈ మూవీ వితౌట్ 0 ల్యాక్సెన్స్తో అయితే మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆన్ స్క్రీన్ ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు ఎక్కడ 0 బోరింగ్ సీన్స్ అయితే మనకి రిప్రజెంట్ అవ్వడం జరిగింది. ఇది మెయిన్లీ మూవీకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రణ్వీర్ సింగ్ యాక్టింగ్. అండ్ మనకి ఒక సర్టైన్ లుక్లో ఒక పర్సన్ని హైలైట్ చేయడానికి ఎన్ని వేలో కెమెరా యాంగిల్స్ పెట్టినా ఆ పర్సన్కి ఇచ్చే డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బ్యాక్ సైడ్ ఒక గ్యాంగ్లో బ్యాక్ నడుచుకుంటూ వస్తున్నా ఏదైతే కెమెరా యాంగిల్ కానివ్వండి, ఆ పర్సన్ లుక్ కానివ్వండి, ఆ పర్సన్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో దాన్ని బేస్ అయ్యి ఆ పర్సనే హైలైట్ అవుతారు తప్ప గ్యాంగ్లో ఫస్ట్ నుంచి పర్సన్ ఎవరు హైలైట్. సో ఇప్పుడు రిలీజ్ అయిన డెడికేటెడ్ మూవీలో కూడా మనకి రణ్వీర్ సింగ్ గారి పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్ అయితే ఉంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొట్టకూడదని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది పీక్ లెవెల్ అయితే ఉంది. అండ్ స్టోరీ నరేషన్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. సో యాక్చువల్ త్రూ ఈవెంట్స్ని దీన్ని కనెక్ట్ చేసినా కానీ బట్ స్టోరీ నరేషన్ అనేది చాలా 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 బాగుంది. ఆ యొక్క క్యారెక్టర్ సెలెక్షన్ కూడా అంటే చాలా ఈక్వల్గా అయితే ఉంది. బట్ ఆ యొక్క ఇన్సిడెంట్స్ని నాకు కంప్లీట్లీ తెలియదు, బట్ ఇంటర్నెట్లో తర్వాత తెలుసుకున్నాను. ఈ ఈవెంట్స్లో చూపించినటువంటి పర్సన్స్ కానివ్వండి, వాళ్ళు కనిపించినటువంటి లైవ్స్లో కానివ్వండి, న్యూసెస్లో కనిపించిన పర్సన్స్కి మన వాళ్ళు చూపించిన పర్సన్స్కి సిమిలారిటీ అయితే ఉంది. సో అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే త్రూ ఈవెంట్స్ని కండక్ట్ చేసిన చాలా అంటే చాలా సిమిలర్గా ఉండడం వల్ల ఏంటంటే మూవీ ఎంగేజ్ అవ్వడానికి అనేది ఆడియన్స్ ఇంట్రాక్షన్ గెయిన్ చేసుకోవడానికి కొంచెం ప్లస్ పాయింట్ అయింది మూవీ అనేది. ఇంకా మెయిన్లీ భయ ఫైట్ సీక్వెన్సెస్. ఏదైతే ఫస్ట్ ఎంట్రీలోనే ఒక ఫైట్ ఉంటుంది మన లారీ సాంగ్తో, సో ఆ ఫైట్ మాత్రం పీక్ లెవెల్ అవుతుంది. అది కాకుండా ఫైనల్ వార్ టైప్ అయితే ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. సో అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయి ఈ సర్టైన్ సీన్స్ అనేవి ఇప్పుడు రాబోతున్నాయని చెప్పి. సో ప్రతి ఓరియంటెడ్ సీన్ కానివ్వండి, ఫైట్ సీన్ ఫ్యాబులస్లీ ఉంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే మూవీ స్టోరీ అంటే సూపర్గా ఉంది. బట్ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ మేమందరం కూర్చొని చూడాలనుకుంటారో ఆ సెటైన్ మూవీస్ అయితే కాదు ఇవి. కంప్లీట్లీ యూత్ అట్రాక్ట్ చేయడానికి అండ్ అలాగే ప్రీవియస్లీ జరిగిన త్రూ ఈవెంట్స్ని మన ఇండియన్ కల్చర్ని, మన ఇండియా ఒక గొప్పతనాన్ని పెంచే సినిమాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేసే వాళ్ళు అంటే తప్పకుండా ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయండి. ఈ సర్టైన్ మూవీస్ అన్ని ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేసేది కొంచెం బెస్ట్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఫీల్ అవుతాను. సో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దురంధర్ పార్ట్ 2 అదే భయ దురంధర్ ది రివెంజ్ మూవీ మీరు చూసారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ప్యాన్ ఉంటుంది, సో దాని మీద రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఫాస్ట్గా క్లిక్ అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. సో దీస్ వీడియోస్ అంటే కేర్ అగైన్.